వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులకు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. గురుకుల వసతి గృహం ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువు కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి 2 మొక్కలను నాటి దత్తత తీసుకొని కాపాడాలని సూచించారు. చెట్లతోనే మానవ మనుగడకు ఆధారం నెలకొందని, ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఎల్లారెడ్డిలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రెడీ